ఉద్యోగులు పోలీసుల బదిలీల్లో ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు చిత్తు కాగితాలుగా మారాయా? రికమెండేషన్ లెటర్లను అధికారులు బుట్టదాఖలు చేశారా? ఎమ్మెల్యేలు చెప్పిన వారిలో ఒక్కరికి బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వలేదా? దీంతో తమ ఇజ్జత్ పోయిందని శాసనసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? ఎమ్మెల్యేల సమావేశంలో దీనిపై ఏం చర్చించారు? అధికారుల వాదన ఎలా ఉంది? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో విశాఖ జిల్లాలో కూటమి విజయం సాధించింది. కొత్త ప్రభుత్వంలో తమ పనులు జరుగుతాయని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో పాటు కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏమీ జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఏదైనా చెబితే రూల్స్, రెగ్యులేషన్స్ పేరుతో ఏ పని చేయటం లేదట. క్యాడర్ లీడర్ల సంగతి దేవుడెరుగు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన పనులకు కూడా దిక్కులేదు. ఏం చెప్పినా నిబంధనల మేరకు పరిశీలిస్తామని అధికారులు చెబుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కూటమి పార్టీల శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో అడ్డురాని నిబంధనలు ఇప్పుడు కనిపిస్తున్నాయా అంటూ క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది. అధికారుల తీరుతో నేతలు తలలు బాదుకునే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమదే రాజ్యమని, ఇక తిరుగుండదని ఎమ్మెల్యేలు, నేతలు భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. ప్రతి విషయంలో చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో ఎక్కడో తేడా కొడుతోందని తెగ మదన పడిపోతున్నారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను అభినందిస్తూ తమకు పనులు చేసి పెట్టాలని, గతంలో ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలిపెట్టద్దని కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చారు. అయితే ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చింది, నెమ్మదిగా చేద్దామని చెప్పుకుంటూ వచ్చారు. ఇంతలో బదిలీల జాతర వచ్చింది. దీంతో విశాఖపట్నం నేతలు తమకు తెలిసిన పోలీసుల బదిలీలకు సిఫారసులు చేశారు. లేఖలు ఇవ్వటంతో పాటు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మరీ చెప్పారు. కానీ నేతలు సిఫారసు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్లలో ఎవ్వరికీ పోస్టింగ్లు ఇవ్వలేదు. కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రం 1/2 చేసి పెట్టారు. మిగతా వారికి 0 చుట్టారు. పోలీసుల తర్వాత ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగాయి. ఇక్కడ కూడా నేతల సిఫారసులను పట్టించుకోలేదు. దీంతో తమ రికమెండేషన్స్ కు విలువ లేకుండా పోయిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇక మంత్రి లేఖ ఇచ్చినా సచివాలయంలో ఉద్యోగికి ట్రాన్స్ఫర్ జరగలేదు. పోలీసుల బదిలీల్లో గతంలో కూటమి నేతలను ఇబ్బంది పెట్టిన వారికే మంచి పోస్టింగ్స్ ఇవ్వటంతో దీనిని షేమ్ గా ఫీల్ అవుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమా లేక వైసీపీ సర్కారా అనే అనుమానం ఉందని కొందరు నేతలు, ఎమ్మెల్యేల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కూటమికి చెందిన ఓ మాజీ మంత్రి ముందుగా ఎవ్వరికీ ఎలాంటి సిఫారసు చేయలేదు. కానీ పోలీసుల బదిలీలకు రికమెండేషన్ చేసినా పట్టించుకున్న దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేయటం గమనించదగ్గ విషయం. పైగా తాను రాజకీయ నేతను కాదంటూ ఓ పోలీసు ఉన్నతాధికారి కూటమి ఎమ్మెల్యే దగ్గర కామెంట్ చేశారంటే వారి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోస్టింగ్స్ విషయంలో ఆఫీసర్లు తమకు నచ్చినట్టు వ్యవహరించారు. ఇక విద్యాశాఖలో ఓ అధికారి బదిలీకి సిఫారసు చేసినా పని జరగలేదు. పైగా వేరొకరిని ట్రాన్స్ఫర్ చేయమని పైనుంచి చెప్పారంటూ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారట. విద్యుత్ శాఖలో మరో విధంగా జరిగింది. ఓ ఎమ్మెల్యే లేఖతో ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించిన అధికారిని ఏ సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసి శంకరగిరి మాన్యాలు పట్టించారట. ఓ ఎమ్మెల్యే వీఆర్ఓల ట్రాన్స్ఫర్స్ అడిగితే రికమెండేషన్ పై 10 మందిని మాత్రం చేసి మిగిలినవి వారిని తనకు నచ్చినట్టు వేసుకున్నారట. దీంతో మనస్తాపానికి గురైన ఆ ఎమ్మెల్యే తన గన్మెన్లను సరెండర్ చేయడానికి రెడీ అయ్యారన్న విషయం తెలుసుకుని సర్ది చెప్పారట. కనీసం ఒక అధికారిని నియమించేటప్పుడు సిఫారసులను పట్టించుకోకపోయినా మంచిగా పనిచేయగలిగిన వారినో లేదంటే తమ ప్రాంతంపై అవగాహన ఉన్న వారికో పోస్టింగ్ ఇస్తే బాగుంటుందన్నది ఎమ్మెల్యేల వాదన. జేసీలు, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు, పోలీసులు ఇలా అందరినీ ఉన్నతాధికారులే ఇష్టం వచ్చినట్లు నియమిస్తే రేపు తమ మాట ఎవరు వింటారనే ప్రశ్న వస్తోంది. తమపై ఆశలు పెట్టుకున్న పార్టీ శ్రేణులకు ఏ సమాధానం చెప్పాలంటూ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు కూటమి శాసనసభ్యుల చుట్టూ క్యూ కట్టిన నాయకులు, అధికారులు ఇప్పుడు వారి గుమ్మం వైపు కూడా వెళ్లటం లేదట. ఒకప్పుడు అధికారులకు నేతలంటే భయం ఉండేది. వారు చెప్పినవే చేసేవారు. ఇప్పుడు తామంటే గౌరవం లేనట్లయిందని, పైగా ఏం మాట్లాడినా రూల్స్ చెబుతున్నారనే ఆవేదన ఎమ్మెల్యేల్లో ఉంది. అధికారులు చేయాలనుకుంటే మాత్రం నిబంధనలు గుర్తుకు రావటం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదంటూ లోలోపల మదన పడుతున్నారు. ఇటీవల కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై అధికారుల తీరుపై చర్చించారని సమాచారం. తమ ఇజ్జత్ పోతోందని పనిచేసే కార్యకర్తలు దూరం అవుతారేమోనని టెన్షన్ పడుతున్నారు. ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.